గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతంలోని అష్టమ స్కందం చెప్పుకుందాం. అష్టమ స్కందంలో 51 భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు 50 భాగాలుగా చెప్పుకున్నాం. 7 స్కందాలు ముగించి 8వ స్కందాన్ని 50 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 51వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నింబవృక్షాన్నించే తీపిని కురిపించిన మహానుభావుడు ఆ సాయి మన హృదయాల్లో ఉన్న దోషాలన్నింటినీ తొలగించి చక్కగా ఈ సత్సంగంలో మంచి బుద్ధిని కలగజేయాలని ప్రార్థిస్తూ అష్టమ స్కందం 51వ భాగం ప్రారంభం చేద్దాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు కృప ఉంటేనే మనం ఏదైనా చదవగలం, ఏదైనా మన మైండ్కి ఎక్కగలదు అని ఇట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత హృదయుండయును విషండు కాక వైరోచని ప్రసన్న వదనంబుతోడ చిన్ని ప్రోడ వడుగున కిట్లనియే సూనృతంబకాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకులేదు నీ తృతీయ పదము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నువ్వు నీ 3వ అడుగు నా శిరం మీద పెట్టవయ్యా. నా నోట ఎప్పుడు కూడా బొంకనేది ఉండదు, అబద్ధం. నిరయమునకు ప్రాప్త నిగ్రహంబునకును పదవిహీనతకును బంధమునకు అర్ధభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవదేవ బొంక వెరచినట్లు. దేనికి కూడా భయపడను కానీ అబద్ధం ఆడటానికి భయపడతానయ్యా నేను అని చెప్తున్నాడు బలిచక్రవర్తి. ఎవరికి? వటుడికి, మాయావటుడు వామనుడికి. అధీనంగాక తల్లిదండ్రులు నన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరతవడునే పిదప మేలగుగాక పృథుమధాంధులకును దానవులకు మాకు దరియరింగి విభ్రంశ చక్షువుల్ వెలయనిచ్చుట చేసి గురువులలో ఆది గురువీవ నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్ను నెదిరించి పోరాడి నిజరారుల ఆది యోగేంద్రులందెడు నట్టి టెంకినందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి వైరభక్తులు గట్టిగా వలయుగాక. చెలియే మృత్యువు చుట్టమే యముడు సంశయవార్థులే కింకరుల్ శిలలంచేసెనే బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చెల్లరే చరితంబౌట ఎరుంగరి కపట సంసారంబు నిక్కంబుగా తలచున్మూడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు ధను అతి చంచల కార్యార్థలన్యులు గడుచు కాలం ఆయువు సత్వరమతి శీఘ్రమని కాదే అనగుండు తమ తండ్రిని అధికరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబుల నియతి చేరే భద్రుడతనికి మృతి లేని బ్రతుకు కలిగే వైరులై కాని తొల్లి మా వారు కాన అర్థివై వచ్చి నీవు నన్నడుగా అడుగుటెల్ల పద్మలోచన నా పుణ్యఫలము కాదే. ఎంత పుణ్యం చేసుకున్నానయ్యా. నా తాత ప్రహ్లాదు ఎంత గొప్పగా నిన్ను ఆరాధించాడు. మీ పథకములములందే ధ్యాస పెట్టుకుని భద్రంగా ఉన్నాడు ఆయన. నేటికి కూడా ఓ పద్మలోచన
నేను ఎంత పుణ్యం చేసుకున్నానో కదా, నీవు నన్ను వచ్చి దానం అడిగావు, అర్థివై వచ్చావు అని ఇట్లు పలుకుతున్న అవసరమున ఆ దైత్యేంద్రుడు పీనవక్షునవ పద్మాక్షును పిశంగాంబరాచ్ఛాదును నిర్మల సాధువాదు గణ సంసారచ్ఛేదు సంశ్రీదున్ భక్తి లతా తిరోహిత హరి శ్రీపాదు నిఖేదు ప్రహ్లాదున్ బోధకళా వినోదు గనియన్ హర్షంబుతో ముందటను. అలా స్మరించుకున్నాడో లేదో ప్రహ్లాదుడు వచ్చి నిలబడ్డాట అక్కడ ఎదురుగుండా. ఇట్లు సమాగతుండైన తమ తాతం కనుంగొని విరోచన నందనుండు వారున పాశబద్ధుండు కావున తనకు తగిన నమస్కారంబు సేయరామించేసి సంకులాశ్రు విలోలోచనుండై సిగ్గుబడి నత శిరస్కుండై నమ్ర భావంబున మృక్కు చెల్లించే. అంత ప్రహ్లాదుండును మఖమంటపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామన దేవుని గని ఆనంద బాష్ప జలంబులున్ పులకాంకురంబులున్ నెరయ దండ ప్రణామం ఆచరించి ఇట్లని విన్నవించే. ఇతనికి మున్ను నీవింద్ర పదంబిచ్చి నేడు త్రిపుటయను నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుట కాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా. నీ పాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కువడును మరచు నీ సేవలన్నీయు మహిమమాంచి మేలు చేసి నీ మేటి మేర సుబి. ఆయన ఎంత మేలు చేశావయ్యా నా మనవడికి, ఎంత గొప్ప మేలు చేశావు, యథవ ఇంద్ర పదవులందు ఎందుకయ్యా, నీ పద సేవనిచ్చావు చాలు, అది నీ పదము అతని నెత్తిన మీద పెట్టావు, అది చాలయ్యా అన్నట్టు ఆ ప్రహ్లాదుడు. రేపు మనం 52వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు మా గురువు గారి శ్రేయహారతి చేకోరాహారతి. ఇదిగో సద్గురునాథ దేవ సాయినా